ఓం శాంతి 1-4-2025 మధురమైన పిల్లలు, తండ్రి నాలెడ్జ్ఫుల్. వారిని జానీ జానన్హార్, సర్వము తెలిసినవారు అని అనడం ఇది అయథార్థ మహిమ. తండ్రి మిమ్మల్ని పతితం నుండి పావనంగా తయారుచేసేందుకే వస్తారు. ప్రశ్న: తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది మరియు ఎలా? జవాబు: 1. తండ్రితో పాటు భారత్కు కూడా చాలా మహిమ ఉంది. భారత్తే అవినాశీ ఖండం. భారత్తే స్వర్గంగా అవుతుంది. తండ్రి భారతవాసులనే ధనవంతులుగా, సుఖవంతులుగా మరియు పవిత్రంగా తయారుచేశారు. 2. గీతకు కూడా అపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రమయ శిరోమణి గీత. 3. చైతన్య జ్ఞానగంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది. మీరు డైరెక్ట్ జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డారు. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థాన్ని అయితే కొత్త మరియు పాత పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని సంతానమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పరమాత్మ ఉన్నతోన్నతమైనవారు మరియు అత్యంత ప్రియమైనవారు. వారు అందరి ప్రియుడు. పిల్లలకు జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాలనైతే అర్థం చేయించారు. జ్ఞానం అనగా పగలు, సత్యత్రేతాయుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇది భారత్ యొక్క విషయమే. మొట్టమొదట భారతవాసులైన మీరు వస్తారు. 84 జన్మల చక్రం కూడా భారతవాసులైన మీ కొరకే ఉంది. భారత్తే అవినాశీ ఖండము. భారత ఖండమే స్వర్గంగా అవుతుంది. ఇతర ఖండమేది స్వర్గంగా అవ్వదు. కొత్త ప్రపంచమైన సత్యుగంలో భారత్ మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భారత్తే స్వర్గంగా పిలువబడుతుంది. భారతవాసులే మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు, నరకవాసులుగా అవుతారు. వారే తిరిగి స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైన భారత్ మాత్రం మిగులుతుంది. భారత ఖండం యొక్క మహిమ అపారమైనది. భారత్లోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీత యొక్క పురుషోత్తమ సంగం యుగము. భారత్తే మళ్లీ పురుషోత్తమంగా అవ్వనున్నది. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీదేవత ధర్మమూ లేదు, రాజ్యమూ లేదు, అలాగే ఆ యుగమూ లేదు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు అని ఒక్క భగవంతుణ్ణి మాత్రమే అంటారని పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులు వారిని అంతర్యామి అని, అందరి లోపల ఏముందో వారికి తెలుసు అన్న మాట అని చాలా తప్పు చేశారు. తండ్రి అంటారు, నాకు ఎవరి లోపల ఏముందో తెలీదు. నా పనే పతితులను పావనంగా చేయడము. శివ్ బాబా మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటారు, నేనలా లేను. నాకు ఎవరి హృదయం గురించి తెలీదు. నేనొచ్చి కేవలం పతితులను పావనంగా తయారుచేస్తాను. నన్ను పిలవడమే పతిత ప్రపంచంలోకి పిలుస్తారు. మరియు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఆ సమయంలో పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి ఉంటుంది. ఈ ప్రపంచం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా ఎప్పుడవుతుంది అనే విషయం మనుషులకు తెలీదు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా, సతో రజో తమోలలోకి తప్పకుండా వస్తుంది. మనుషులు కూడా ఇలాగే అవుతారు. బాల్యావస్థలో సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత యువతగా అవుతారు. ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు.
అనగా రజో తమోలలోకి వస్తారు. వృద్ధ శరీరంగా అయిన తర్వాత దానిని వదిలి మళ్లీ బాలునిగా అవుతారు. కొత్త ప్రపంచంలో భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది అన్నది పిల్లలకు తెలుసు. భారత్ మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండము మరొకటి లేనేలేదు. దీనిని మళ్లీ సతోప్రధానంగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. సతోప్రధాన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లను ఎవరు సృష్టించారు? ఉన్నతోన్నతమైన శివుడు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కాని అర్థమైతే తెలీదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి, అంతేకాని త్రిమూర్తి బ్రహ్మ అని కాదు. ఇప్పుడు దేవదేవ మహాదేవ అని పాడతారు. శంకరుణ్ణి ఉన్నతంగా చూపిస్తున్నప్పుడు మరి త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా. మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకంటారు? శివుడు రచయిత. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని గానం కూడా చేస్తారు. భక్తి మార్గంలో నాలెడ్జ్ఫుల్ తండ్రిని జానీ జానన్హార్, సర్వమూ తెలిసినవారు అని అంటారు. ఇప్పుడు ఆ మహిమ అర్థసహితంగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. వారే స్వయంగా బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు. ఎందుకంటే వారు తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా. ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం ఎలా తిరుగుతుంది అనేది కూడా అర్థం చేయిస్తారు. వారే నాలెడ్జ్ఫుల్. కాని వారు సర్వమూ తెలిసినవారు అని కాదు. అలా అనడం పొరపాటు. నేనొచ్చి కేవలం పతితులను పావనంగా తయారు చేస్తాను. 21 జన్మల రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖముంది. దాని గురించి సన్యాసులకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటారు. వాస్తవానికి బ్రహ్మతత్వం భగవంతుడు కాదు. భగవంతుడు ఒక్క నిరాకార శివుడే. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలమైన మనం నివసించే స్థానం బ్రహ్మాండము, స్వీట్ హోమ్. అక్కడి నుండి ఆత్మలమైన మనం ఇక్కడ పాత్రను అభినయించడానికి వస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి 2వ, 3వ శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే ఉంటాయి. ఎవరైతే ఎంతో భక్తి చేశారో వారే మళ్లీ జ్ఞానం కూడా ఎక్కువ తీసుకుంటారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి కాని శ్రీమతంపై నడవండి. ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్మునికి ప్రేయస్సులు. భక్తి మార్గం నుండి మొదలుకొని మీరు తలుచుకుంటూ వచ్చారు. ఆత్మ తండ్రిని తలుచుకుంటుంది. ఇది దుఃఖధామము. వాస్తవానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. ఆ తర్వాత సుఖధామంలో కూర్చాము. తర్వాత మనం 84 జన్మలు తీసుకున్నాము. హంసో సోహం అర్థాన్ని కూడా అర్థం చేయించారు. వారు ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. దేవతలుగా ఉన్న మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, మళ్లీ శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యాము. హంసో సోహం యొక్క యథార్థ అర్థం ఇదే. వారు చెప్పిన అర్థం పూర్తిగా తప్పు. సత్యుగంలో ఒక్క దేవీదేవతా ధర్మం, అద్వైత ధర్మం ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందుకు ద్వైతం ఏర్పడింది. ద్వాపరం నుండి ఆసురీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. సత్యుగంలో రావణ రాజ్యమే లేదు, కనుక పంచవికారాలు కూడా ఉండవు. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు కావున వీరు టీచర్ కూడా అయినట్లు
తండ్రి కూడా అయినట్లు. అంతేకాక పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గంలోకి తీసుకువెళ్తారు కనుక వీరు తండ్రి, టీచర్, గురువు ముగ్గురు అయినట్లు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకు ఎంత సంతోషముండాలి. మనుష్యులకు అసలేమీ తెలీదు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ప్రతి సంవత్సరం రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు కాని రావణుడెవరూ ఇది తెలీదు. ఈ రావణుడు భారత్కు అందరికంటే పెద్ద శత్రువని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే నాలెడ్జ్ఫుల్ తండ్రి నుండి లభిస్తుంది. ఆ తండ్రే జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. జ్ఞానసాగరుడి నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకుని వెళ్లి వర్షిస్తారు. మీరు జ్ఞానగంగలు. మహిమ మీదే. తండ్రి అంటారు, నేను మిమ్మల్నిప్పుడు పావనంగా తయారు చేయడానికి వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి, అప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నేనే పతిత పావనుడను. ఎంత వీలైతే అంత స్మృతిని పెంచండి. నోటితో శివబాబాని కూడా అనకూడదు. ప్రేయసి తన ప్రియుణ్ణి ఎలా తలుచుకుంటుంది? ఒక్కసారి చూస్తే ఇక ఆమె బుద్ధిలో అతని స్మృతే ఉంటుంది. భక్తి మార్గంలో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో, పూజిస్తారో వారి సాక్షాత్కారం అవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. అయ్యో అయ్యో అన్న ఆర్తనాదాల తర్వాత ఇక జై జయకారాలు ప్రతిధ్వనించనున్నాయి. భారత్లోనే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. గృహయుద్ధాల యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అందరూ తమోప్రధానమైపోయారు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవుతున్నారు. కల్పకృతం ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానమూ తక్కువగానే తీసుకుంటారు. అంతేకాక ప్రజలలో కూడా నంబర్వారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతంపై నడుస్తూ మంచి పదవిని పొందుతారు. మేనర్స్ కూడా బాగుండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. అవే 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివి ఆసురి గుణాలు. ఇది ఆసురి ప్రపంచం, పతిత ప్రపంచం కదా. పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర భూగోళాలు కూడా అర్థం చేయించబడ్డాయి. ఈ సమయంలో తండ్రి అంటారు, స్మృతి చేసే శ్రమ చేసినట్లయితే మీరు సత్యమైన బంగారంగా అవుతారు. సత్యుగం బంగారు యుగం సత్యమైన బంగారంగా ఉంటుంది. తర్వాత త్రేతాలో వెండి యొక్క లోహం కలుస్తుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ కళ లేదు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ రావణ రాజ్యంలో అందరూ వివేకహీనులుగా అయిపోయారు. ఈ అనంతమైన డ్రామాలోని పాత్రధారులుగా అయ్యుండి కూడా డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలీదు. మీరు పాత్రధారులు కదా. మనమిక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చామని మీకు తెలుసు. కాని పాత్రధారులై ఉండి కూడా డ్రామా గురించి తెలీదు. మరి అనంతమైన తండ్రి అంటారు కదా, మీరెంత తెలివిహీనులుగా అయిపోయారు అని. ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా వజ్రతుల్యంగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు గవ్వతుల్యంగా చేస్తాడు. నేనే వచ్చి అందరినీ నాతో పాటు తీసుకువెళ్తాను. ఇక తర్వాత ఈ పతిత ప్రపంచం కూడా వినాశనమైపోతుంది. దోమల వలె అందర్నీ తీసుకువెళ్తాను. మీ లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. అలా మీరు తయారవ్వాలి.
అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బ్రహ్మ కుమార కుమారీలను మీరు ఈ పురుషార్థం చేస్తున్నారు. మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉన్నందుకు అర్థం చేసుకోరు. ఇంతమంది బీకేలున్నప్పుడు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉంటారు. బ్రాహ్మణులు పిలక వంటివారు. బ్రాహ్మణులే తర్వాత దేవతలు అవుతారు. చిత్రాలలో బ్రాహ్మణులను మరియు శివుణ్ణి మాయం చేసేశారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు శ్రీమతంపై నడుస్తూ మంచి మేనర్స్ను ధారణ చేయాలి. రెండవ పాయింట్, సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంతా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళాలి. వరదానము. నిమిత్త భావపు స్మృతి ద్వారా మాయా గేట్ను మూసివేసే డబల్ లైట్ భవ. ఎవరైతే సదా స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ నడుచుకుంటారో వారికి డబల్ లైట్ స్థితి యొక్క అనుభవం స్వతహాగానే కలుగుతుంది. చేసేవారు చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తుడను. ఈ స్మృతితోనే సఫలత లభిస్తుంది. నేను అన్న భావన వచ్చింది అంటే మాయ గేట్ తెరుచుకున్నట్లు. నిమిత్తంగా భావించినట్లయితే మాయ గేట్ మూసుకుపోయినట్లు. కావున నిమిత్తులుగా భావించడం ద్వారా మాయాజీతులుగా కూడా అవుతారు మరియు డబల్ లైట్గా కూడా అవుతారు. దాంతోపాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది. ఇదే స్మృతి మొదటి నంబర్ తీసుకునేందుకు ఆధారం అవుతుంది. స్లోగన్. త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను చేసినట్లయితే సఫలత సహజంగా లభిస్తూ ఉంటుంది. మాతేశ్వరి గారి మహావాక్యాలు. 1. మనుష్యాత్మ తన పూర్తి సంపాదన అనుసారంగా భవిష్య ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది. చూడండి, చాలామంది మనుషులు ఎలా భావిస్తారంటే మా పూర్వజన్మల మంచి సంపాదన వలన ఇప్పుడు ఈ జ్ఞానం ప్రాప్తించింది అని. కాని అటువంటి విషయమే లేదు. పూర్వజన్మల మంచి ఫలముందని మనకు తెలుసు. కల్పం యొక్క చక్రం తిరుగుతూ ఉంటుంది. సతో రజో తమో మారుతూ ఉంటుంది. కాని డ్రామానుసారంగా పురుషార్థంతో ప్రారబ్ధం తయారయ్యే అవకాశముంది. అందుకే అక్కడ సత్యుగంలో కొంతమంది రాజురాణుల పదవిని, కొంతమంది దాసీ పదవిని, కొంతమంది ప్రజా పదవిని పొందుతారు. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. అక్కడ ద్వైతం, ఈర్ష్య ఉండవు. అక్కడ ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. రాజు రాణి తమ ప్రజలను తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించినట్లుగా సంభాళిస్తారు. అక్కడ పేదవారు, షావుకార్లు అందరూ సంతుష్టంగా ఉంటారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థం ద్వారా 21 తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు. ఇది అవినాశీ సంపాదన. ఈ అవినాశీ సంపాదనలో అవినాశీ జ్ఞానం ద్వారా అవినాశీ పదవి లభిస్తుంది. ఇప్పుడు మనం సత్యుగ ప్రపంచంలోకి వెళ్తున్నాము. ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది. ఇక్కడ మాయా మంత్రం యొక్క విషయమేమీ లేదు. రెండవ టాపిక్, గురువుల మతము, శాస్త్రాల మతము పరమాత్మని మతమేమీ కాదు. పరమాత్మ అంటారు, పిల్లలు, ఈ గురువుల మతము, శాస్త్రాల మతము ఇవి నా మతమేమీ కాదు. వీరు కేవలం నా పేరుతో మతాన్ని ఇస్తున్నారు కాని నా మతం నాకు తెలుసు.
నన్ను కలుసుకునే చిరునామాను నేనొచ్చి ఇస్తాను. దానికంటే ముందు నా అడ్రస్ గురించి ఎవరికీ తెలీదు. గీతలో భగవాన్ వాచ అని ఉంది కాని ఆ గీతను కూడా మనుషులే తయారు చేశారు. భగవంతుడు స్వయం జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏ మహావాక్యాలనైతే వినిపించారో వాటి స్మృతి చిహ్నంగా తర్వాత ఈ గీత తయారైంది. ఈ విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఏమంటారంటే పరమాత్మ సంస్కృతంలో మహావాక్యాలను ఉచ్చరించారు, వాటిని నేర్చుకోకుండా పరమాత్మ లభించరు అని. వారు ఇంకాస్త కర్మకాండల్లో చిక్కుకునేలా చేస్తారు. ఒకవేళ వేదశాస్త్రాలను చదివి మెట్లు ఎక్కినట్లయితే మళ్లీ అంతే మెట్లు దిగాల్సొస్తుంది. అనగా వాటన్నింటినీ మరచి ఒక్క పరమాత్మునితో బుద్ధియోగాన్ని జోడించాల్సి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ నేరుగా చెప్తున్నారు, ఈ కర్మకాండలతో, వేదాలు, శాస్త్రాలు చదవడంతో నన్ను పొందలేరు. చూడండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరా ఏ శాస్త్రాలు చదివారు? ఇక్కడైతే చదివినవి కూడా అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. ఉదాహరణకు అర్జునుడు చదివాడు, అతను కూడా మర్చిపోవలసి వచ్చింది. భగవంతుడు నేరుగా చెప్పిన మహావాక్యాలేమిటంటే శ్వాస శ్వాసలోనూ నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఎప్పటివరకైతే ఈ జ్ఞానం ఉండదో అప్పటి వరకు భక్తి మార్గం కొనసాగుతుంది. కాని జ్ఞానదీపం వెలిగితే కర్మకాండల నుండి విడుదలవుతారు. ఎందుకంటే కర్మకాండలు చేస్తూ చేస్తూ ఒకవేళ శరీరం వదిలేస్తే లాభమేముంది? ప్రారబ్ధమైతే తయారవ్వలేదు. కర్మబంధనాల లెక్కాచారాల నుండైతే ముక్తి లభించలేదు. అబద్ధాలు చెప్పకుండా ఉండడం, దొంగతనాలు చేయకుండా ఉండడం, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండడం, ఇవే మంచి కర్మలని మనుషులు భావిస్తారు. కాని ఇక్కడైతే సదా కొరకు కర్మల బంధనాల నుండి విముక్తులవ్వాలి మరియు వికర్మల వేర్లను తీసేసేయాలి. ఎటువంటి బీజం వెయ్యాలంటే దాన్నుండి మంచి కర్మల వృక్షం వెలువడాలి అని మనమిప్పుడు కోరుకుంటున్నాము. అందుకే మనుష్య జీవితం యొక్క కార్యాన్ని తెలుసుకుని శ్రేష్ఠ కర్మలు చేయాలి. అచ్చా, ఓం శాంతి. అవ్యక్త సూచనలు. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. శివశక్తి అంటే అర్థమే కంబైన్డ్. తండ్రి మరియు మీరు ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు. ఎవరైతే కంబైన్డ్గా ఉంటారో వారిని ఎవరూ వేరు చేయలేరు. ఇదే గుర్తుపెట్టుకోండి, మనం కంబైన్డ్గా ఉండేందుకు అధికారులుగా అయ్యాము. ఇంతకుముందు వెతికేవారము, కాని ఇప్పుడు తోడుగా ఉన్నాము. ఈ నష సదా ఉండాలి. ఓం శాంతి.